నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో డిస్క్ జారితే నడుము నొప్పి, ఈ ఇంజెక్షన్లతో బరువుకు కళ్ళెం, ఇవి పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయట. అంతులేని నీరసానికి యోగాతో చెక్, ఇంకా హెల్త్ టిప్. మనం ఏ పని చేయాలన్నా అందుకు మన వెన్నెముక్క సహకరించాలి. ముందుకు వంగాలన్నా, తిన్నగా నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, బరువులు ఎత్తాలన్నా, ఇలా ఏ పని చేయాలన్నా మన వెన్నెముక్క దృఢంగా ఉండాలి. అయితే మారిన మన జీవనశైలి, అలవాట్లు, రోజువారీ భంగిమల మూలంగా ఇవాళ మన వెన్నెముకపై ఒత్తిడి పెరిగి అది రోజురోజుకి బలహీనంగా మారుతుంది. చాలా మందిలో వెన్నులోని డిస్కులు పక్కకి జారిపోతున్నాయి. దీంతో పక్కన ఉండే నరాలపైన ఒత్తిడి పెరిగి నడుము నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. వెన్నులో డిస్కులు జారడం వల్ల తలెత్తే నడుము నొప్పి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన వెన్నెముక ఒక అపురూపమైన నిర్మాణం. ఎటు చూసినా పూసలతో కనిపించే ఈ నిర్మాణం అత్యంత సంక్లిష్టమైనదే కాదు, అతి సున్నితమైంది కూడా. ఎటు కావాలంటే అటు వంగుతుంది. అవసరమైనప్పుడు కర్రలా, నిటారుగా, దృఢంగా నిలబడుతుంది. మొత్తంగా ఈ దండాకారం మన శరీరం మొత్తానికి ఒక ఇరుసులా, చట్రంలా పనిచేసే ఒక గట్టి ఆధారమని చెప్పుకోవాలి. మనం తేలికగా ముందుకు వెనక్కు వంగటానికి వెన్నెముకలో డిస్కులనే గుండ్రటి బంతిలాంటి నిర్మాణాలు సహాయపడతాయి. అయితే ఏ కారణంగానైనా ఈ డిస్కులు అరిగిపోయినప్పుడు లేదా ఉండాల్సిన స్థానం నుంచి పక్కలకు తొలగి నరంపై ఒత్తిడిని కలగజేస్తున్నప్పుడు నడుము నొప్పి మొదలవుతుంది. ఇవాళ మనలో చాలామందికి నడుము నొప్పికి డిస్కు జారటమే ప్రధాన కారణంగా ఉంటోందని చెబుతున్నారు డాక్టర్లు. డిస్క్ గనక చిరిగి దాని యొక్క లోపల జెల్ మెటీరియల్ బయటకు వచ్చే నరాన్ని ఒత్తుతున్న దాన్ని మనము స్లిప్ డిస్క్ అని కానీ, డిస్క్ జారడం కానీ లూజ్గా అంటాం. సో బేసికల్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు వెన్నెముక నిర్మాణం గురించి ఒక చిన్న అవగాహన ఉంటే దాన్ని బట్టి నేను క్లియర్గా చెప్పగలుగుతాను. ఇప్పుడు ఇది మనం వెన్నెముక అనుకున్నప్పుడు యూజువల్గా ఇవి ఎముకలండి. ఈ ఎముకల మధ్య ఈ బ్లూగా కనిపించేది ఏదైతే ఉందో వాటిని మనం డిస్కులు అంటాం. ఇవి బేసికల్గా ఒక షాక్ అబ్జార్బర్ మాదిరి మనకి బెండింగు, స్ట్రైటనింగు అన్నీ వీటి ద్వారా మనకి వస్తుంది. ఇప్పుడు దీనిలో మళ్ళా నిశితంగా నిర్మాణం చూసుకుంటే మనకి దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయండి. చుట్టుపక్కల ఒక రింగ్ లాగా ఉంటుంది, దాన్ని యాన్యులస్ అంటాము. మధ్యలో ఇట్లా జెల్లా ఉంటుంది, దాన్ని న్యూక్లియస్ అంటాము. చాలా మందిలో ఏమవుతుందంటే నడుముని సరిగా వాడుకోకపోవడం వల్ల కానీ, దెబ్బ వల్ల కానీ, వేరే యాక్టివిటీస్ చేయడం వల్ల కానీ ఈ యొక్క ఔటర్ రింగ్ ఒకసారి చిరిగి ఈ వెనకాల ఎల్లోగా ఉన్న నరాలు ఉంటాయి చూసారా, ఆ నరాల వైపు ఈ జెల్ ప్రయాణించి అక్కడ మనం ఉన్న ఆ యొక్క నరాన్ని టచ్ చేసి నొప్పి క్రియేట్ చేస్తుంది అన్నమాట. దాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాము. అలా క్రియేట్ చేసిన నొప్పి ఒక్కసారి ఆ నరం కాళ్ళలోకి కిందకి వెళ్ళే నరం L4 నరం కానీ, L5 నరం కానీ, S1 నరం కానీ అది టచ్ చేసిన మాట అయితే మనకి కాళ్ళలోకి నొప్పి కిందకు వస్తుంది. ఈ నరాలన్నీ కూడా సియాటిక్ నరం అనే ఒక బంధంలోంచి కిందకి వెళ్తాయి కాబట్టి దీన్ని సియాటిక్కా అని కూడా అంటారండి. నడుము నొప్పి అంటే ప్రత్యక్ష నరకానికి నిదర్శనం. వెన్నులో జలధరింపులా, వీపులో సూదులు గుచ్చుతున్నట్లుగా నడుముపై సమ్మెట పోటులా వేధిస్తుంది. నడుము నొప్పి బాధిస్తున్నప్పుడు ఎక్కడా కాసేపు కుదురుగా కూర్చోలేం, ఏ పని సాఫీగా చేసుకోలేం. పక్కలో బల్యంలా వేధించే ఈ నడుము నొప్పికి ఇవాళ వెన్నులో డిస్కులు జారటం అన్నది ఒక ప్రధాన కారణంగా ఉంటోంది. గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోవటం, కూర్చున్న భంగిమలు సరిగా లేకపోవటం, ఒక క్రమ పద్ధతిలో కాకుండా ఎలా పడితే అలా బరువులు ఎత్తటం, అదే పనిగా వాహనాలపై ప్రయాణాలు చేయటం వల్ల వెన్నులోని డిస్కులపై భారం పెరుగుతోంది. ఫలితంగా వెన్నులో స్థిరంగా ఉండాల్సిన డిస్కులు పక్కకు జారుతున్నాయి. దీంతో చిన్న వయసులోనే చాలా మందికి నడుము నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. హిస్టరీ బట్టి మనకి చాలా ఇండికేషన్ వస్తుంది. ఆ తర్వాత ఎగ్జామినేషన్ చేసినప్పుడు కాళ్ళని వెలకిలా పడుకోబెట్టి కానీ, కూర్చోబెట్టి కానీ కాళ్ళు చాపి చెక్ చేసి నరం ఎక్కడైనా ఇరుక్కుందా, ఇవన్నీ స్ట్రెయిట్ లెగ్ రేజింగ్ టెస్ట్ అంటారు, ఇవి చేస్తాము. తర్వాత మనకి డీటెయిల్డ్గా నరాల యొక్క స్ట్రెంగ్త్ని ఎగ్జామిన్ చేస్తాము. ఒక్కొక్క నరము కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, ఒకవేళ ఏదైనా నొప్పి ఉన్నా, తిమ్మిరి ఉన్నా ఏ భాగంలో ఉన్నది,
అవన్నీ ఎసర్టైన్ చేశాక మనం ఒక ఎనటామికల్ అంటే ఒక స్ట్రక్చర్లో ఈ ఫలానా డిస్క్ ప్రాబ్లము అని ఒకసారి క్లినికల్గా నిర్ధారించాక అప్పుడు ఎక్స్రేలు ఎంఆర్ఐలు చేయడం వల్ల మనం కరెక్ట్గా ఇది లెవెల్ ఇది ప్రాబ్లము అని మనం నిర్ధారిస్తాం. యూజువల్గా పేషెంట్స్ కంప్లైంట్ చేసినప్పుడు ఈ డిస్క్ ప్రొలాప్స్లో దాదాపు 60 నుంచి 90% మందికి సింపుల్ ఫిజియోథెరపీ, రెస్ట్, పెయిన్ కిల్లర్స్ తోటి సెట్ అయిపోతారండి. ఓన్లీ ఒక 10% ఆఫ్ పేషెంట్స్లో కొంచెం మొండిగా డిస్కులు వచ్చి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. వీళ్ళలో కూడా చాలామంది ఆటోమేటిక్గా రిజాల్వ్ అయిపోతారు. మేబీ 2-3% మందికి సర్జికల్గా అవసరం పడే అవకాశం ఉండొచ్చు. కానీ అది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద డిస్క్ బట్టి పేషెంట్ యొక్క ఇబ్బంది ఎంత తీవ్రంగా ఉన్నది, ఆ ఇబ్బందితోటి ఆయన దైనందిక జీవితం నిర్వహించగలుగుతున్నాడా లేదా, దానివల్ల ఆయన ప్రాబ్లమ్స్ ఎంత తీవ్రంగా ఉన్నాయి, వీటన్నిటినీ మనము పరిగణలోకి తీసుకుని సర్జరీ చేయాలన్నా వద్దా, నిజంగా సర్జికల్ క్యాండిడేటా కాదా అనేది నిర్ణయిస్తామండి. నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు కనీసం 3 వారాల విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇస్తుంటారు. ఇలా చేస్తే నొప్పి తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. ఇక డాక్టర్ సలహా మేరకు ప్రతిరోజు వ్యాయామం, యోగా లాంటివి చేయటం కూడా సమస్య తీవ్రతను తగ్గిస్తాయి. అలాగే మన జీవనశైలిలో భాగంగా కూర్చునే భంగిమలు కూడా చక్కగా ఉండేలా చూసుకోవాలి. స్పాంజి ఉన్న కుర్చీలో కూర్చున్నప్పుడు సరైన భంగిమలోనే కూర్చోవాలి. వాహనాలు నడిపేటప్పుడు సరైన పద్ధతిలో కూర్చోవాలి. సరైన స్థితిలో కూర్చోవాలి. సమస్య ఉన్నప్పుడు బరువులు ఎత్తటం, ఒకేసారి హఠాత్తుగా వంగటం లాంటివి చేయకూడదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నడుము నొప్పి తగ్గనప్పుడు సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. శస్త్రచికిత్సలో దెబ్బతిన్న డిస్కును తొలగించటం లేదా తన స్థానం నుంచి పక్కకు తొలగిన డిస్కును మళ్లీ సరిగా అమరిపోయేలా చేస్తారు. ఒకవేళ ఏదైనా ప్రమాదాలలో డిస్క్ భాగం పూర్తిగా నుజ్జునుజ్జైనప్పుడు మళ్లీ ఆ డిస్క్ భాగాన్ని మెత్తటి ఎముకతో నింపి అంటే బోన్ గ్రాఫ్ట్ చేసి దానిపై ఒత్తిడి పడకుండా వెన్ను ప్రాంతంలో రాడ్స్, స్క్రూలు బిగిస్తారు. ఎప్పుడైతే వెన్నుపూస పోస్చరు కరెక్ట్గా లేకుండా అంటే వెన్నుపూస వంగి బరువు లేపినప్పుడు ఎప్పుడూ కూడా లంబార్ డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఒక సందేశం నేను యువతకి ఇద్దాం అనుకుంటున్నాను. రెండోది, ఇంట్లో పనిచేస్తున్నప్పుడు కూడా బరువులు ఎత్తినప్పుడు కూడా మనము లంబార్ స్పైన్ని బెండ్ చేయకుండా స్ట్రైట్గా ఉండి బరువు లేపిన మాట అయితే మటుకు ఈ డిస్క్ యొక్క ప్రాబ్లమ్స్ రావు. కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ప్రాపర్ పర్యవేక్షణలో లేకపోవడం వల్ల కూడా డిస్క్ ప్రాబ్లంలు వస్తాయి. ఇవన్నీ వదిలేసి కొంతమందిలో అంటే ఈ మధ్యకాలంలో కంటిన్యూస్ సిట్టింగ్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, సాఫ్ట్వేర్ జాబ్స్, ఇటువంటి వీళ్ళల్లో కూడా ఈ పరిణామాలు చూస్తుంటాం. ఎందుకంటే చెప్తారు కదా, సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అని. సో చాలామందికి కంటిన్యూస్ సిట్టింగ్ అన్నది మంచి పరిస్థితి కాదు. సో అందుకే చెప్తూ ఉంటాను, లేచి కొంచెం ఫ్రీక్వెంట్గా మీరు నడుస్తూ ఉండాలి, పోస్చర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి, పూర్ పోస్చర్లో కూర్చోకూడదు. సో ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటే చాలామంది డిస్క్ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు. నడుము నొప్పి అనేది జబ్బు కాదు. నిజానికది మన శరీరంలో తలెత్తిన సమస్యను మనకు నొప్పి రూపంలో తెలియజెప్పే ఒక సంకేతం మాత్రమే. ఏళ్ల తరబడి ఈ నొప్పిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయటం అంటే మన వెన్నెముకను మనం స్వయంగా బాధించటమే అవుతుంది. అధిక బరువు, స్థూలకాయం, శక్తికి మించి బరువులు ఎత్తటం, దైనందిన పనుల్లో మన భంగిమలు సరిగా లేకపోవటం వంటి మూల కారణాలను గుర్తించి వాటిని సరిదిద్దుకుంటే నడుము నొప్పి నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు. ఈ జాగ్రత్తలకు తోడుగా పొగ, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం, కాల్షియం సమృద్ధిగా లభించే పాలు, పాల పదార్థాలను నిత్యం తీసుకోవటం, వెన్నుకు దన్నుగా నిలిచే తేలికపాటి వ్యాయామాలను సాధన చేయటాన్ని ఒక అలవాటుగా చేసుకోవటం ద్వారా నడుములో నొప్పి ఆనవాళ్లు లేకుండా నిండు జీవితాన్ని హాయిగా గడపవచ్చు. షుగర్ జబ్బును అదుపులో ఉంచడానికి తీసుకొచ్చిన జిఎల్పి మందులు, ఇంజెక్షన్లతో సరికొత్త ప్రయోజనం చేకూరుతుంది. అధిక బరువు, స్థూలకాయాన్ని తగ్గించడంలో ఇవెంతగానో సహాయపడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంజెక్షన్ల రూపంలో వచ్చిన సైమగ్లూటైడ్ వంటివి బరువును బాగా తగ్గిస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ఇక ఆహారం, వ్యాయామ పద్ధతుల్లో బరువు తగ్గలేని వారికి ఈ రకమైన ఇంజెక్షన్లతో మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వెయిట్ లాస్ ఇంజెక్షన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన బాడీ మెటబాలిజంలో మెయిన్గా వెయిట్ లాస్ జరగాలి అంటే 80% డైట్ మీద ఉంటుంది, అంటే మనం ఏం తీసుకుంటున్నాం దాని మీద ఉంటుంది. 15 to 20% మన ఎక్సర్సైజు, మన ఫిజికల్ యాక్టివిటీ, మన స్ట్రెస్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మా ఇంజెక్షన్స్ వల్ల, ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ వల్ల ఏమవుతుంది, ఆకలి తగ్గిపోవడం, తినే ఆహారం కొలత తగ్గిపోవడం వల్ల బేసిక్గా వెయిట్ లాస్ జరుగుతుంది. సో అంటే ఏంటి, ఇక్కడ కూడా డైట్ తగ్గడం వల్ల క్యాలరీ డెఫిసిట్, అంటే రోజు తీసుకోవాల్సిన క్యాలరీస్ కంటే తక్కువ మోతాదులో క్యాలరీస్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఆ క్యాలరీస్ సరిపోవు, కాబట్టి బాడీలో ఉన్న ఫ్యాట్ మెటబలైజ్ అయ్యి వెయిట్ తగ్గుతున్నాం. సో ఫండమెంటల్గా ఏం చేస్తుంది, ఇది క్యాలరీ డెఫిసిట్ని క్రియేట్ చేస్తుంది. ఆ క్యాలరీ డెఫిసిట్ ఇంజెక్షన్ లేకుండా కూడా మనం క్రియేట్ చేసుకోగలిగితే వితౌట్ ఇంజెక్షన్ కూడా అదే మోతాదులో మనం వెయిట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. బేసిక్గా ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్లో 2 టైప్స్ అండి బేసిక్గా. ఒకటి GLP-1 అనలాగ్స్, ఇప్పుడు కొత్తగా వచ్చిన టిర్జపెరైడ్ అనేది GLP ప్లస్ GAP అనలాగ్స్. సో ఈ 2 మేజర్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్, 2 దగ్గర ఒకేలా పనిచేస్తుంది. టిర్జపెరైడ్ ఉట్టి GLP-1 అనలాగ్ అంటే ఒక 10-15% ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. దేనికి, షుగర్ కంట్రోల్ చేయడానికి, దాని ద్వారా వెయిట్ కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ద ఫస్ట్ మాలిక్యూల్ టు డెవలప్ యాజ్ GLP-1 అనలాగ్స్, ఈ షుగర్ తగ్గడానికి. అది 2 times తీసుకునేవాళ్ళు రోజుకి ఇంజెక్షన్. దాని తర్వాత వచ్చింది లిరాగ్లూటైడ్ డైలీ వన్స్ తీసుకునేవారు. డ్యూలాగ్లూటైడ్ వీక్లీ వన్స్ తీసుకునేవారు. ఇప్పుడు కొత్తగా వచ్చింది సెమాగ్లూటైడ్లో మీకు ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి. ట్యాబ్లెట్స్ అయితే డైలీ తీసుకోవాలి, ఇంజెక్షన్స్ అయితే వీక్లీ వన్స్ తీసుకుంటే సరిపోద్ది. మన పొట్ట బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఆకలి అరుగుదల బాగున్నంత వరకు మన ఆరోగ్యానికి ఏ డోకా లేదు. ఏ కారణంగానైనా పొట్టలో సమస్య తలెత్తితే అది మొత్తంగా మన ఆరోగ్యాన్నే దెబ్బతీస్తుంది. ఇవాళ మనలో చాలా మంది పొట్టను చేతిలో పట్టుకుని డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. అజీర్తి, ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్, పేగుపూత, ఇలా పొట్టలో సమస్యలకు అంతే ఉండడం లేదు. నిజానికి ఈ సమస్యలకు చాలా వరకు మన తిండి తీరు, అలవాట్ల కారణమంటారు డాక్టర్లు. పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో పొట్ట ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే పొట్టను సెకండ్ బ్రెయిన్ అని అంటుంటారు. ఎందుకంటే మన మెదడులో ఒక ఆలోచన వస్తే మొదట స్పందించేది పొట్ట మాత్రమే. అందుకే ఒత్తిడికి లోనైనప్పుడు కడుపు ఇబ్బందిగా మారుతుంది. ఎవరి మీదనైనా కోపం వస్తే ఎసిడిటీ వస్తుంది. కాబట్టి పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని అంటున్నారు నిపుణులు. మన పొట్టలో మంచి బ్యాక్టీరియాతో పాటు చెడు బ్యాక్టీరియా కూడా ఉంటుంది. తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో మంచి బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది. కానీ చెడు బ్యాక్టీరియా వల్ల గ్యాస్, అల్సర్లు వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే చక్కెర అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాకు నష్టం కలిగి చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. కాబట్టి పొట్టలోని బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీసే రిఫైన్డ్ షుగర్, చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మంచిది కాదన్న కారణంతో కొంతమంది వాటికి బదులుగా కృత్రిమ చక్కెరలను ఆహారంలో చేర్చుకుంటారు. అయితే ఇవి రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంటాయి. పొట్ట ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపించడమే కాకుండా పొట్టలోని మంచి బ్యాక్టీరియాను అసమతుల్యం చేస్తుంటాయి. కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండడం మంచిది. మనలో చాలా మంది ఎక్కువగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తినడానికి మక్కువ చూపిస్తుంటారు. ఇవి జీర్ణం అవడానికి అధిక సమయం పడుతుంది. దానివల్ల పొట్ట ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంటాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండడం మంచిది. మనలో కొంతమంది ప్యాకేజ్డ్ ఫుడ్ తినడానికి మక్కువ చూపిస్తుంటారు. ఈ ఆహార పదార్థాల్లో ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు అధిక మోతాదులో ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్టలోని బ్యాక్టీరియాను అసమతుల్యం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండడం మంచిది. పొద్దున్నే ఫ్రెష్గా, తాజాగా లేవాలనుకుంటాం. కొత్త ఉత్సాహంతో, ఉల్లాసంగా రోజంతా గడపాలని కోరుకుంటాం. కానీ లేవగానే ఒళ్ళంతా నీరసం ఆవహించేస్తూ ఉంటే ఎందుకు తెల్లారిందా అని ఉసూరు మనిపిస్తూ ఉంటుంది. రోజంతా ఒకటే బడలికగా, నీరసంగా, నిస్సత్తువుగా ఉంటే ఏ పని చేయబుద్ధి కాదు. ఓపికంతా జావగారిపోయి, ఒంట్లో అణువణువు డీలా పడిపోయి, రోజంతా బద్ధకంగా, బరువుగా బండిని లాగించాల్సి వస్తూ ఉంటుంది. మనలో కొంతమందికి నీరసం, నిస్సత్తువ అనేది పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. వైద్య పరిభాషలో క్రానిక్ ఫేటింగ్ సిండ్రోమ్గా పిలిచే ఈ సమస్యకు యోగాను ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. అంతులేని నీరసాన్ని అధిగమించేందుకు ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈనాటి కార్యక్రమంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి తెలుసుకోబోతున్నాం. సిఎఫ్ఎస్, క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్. ఇది అతి సంక్లిష్టమైన మరియు అతి దీర్ఘకాలకరమైనటువంటి ఒక వ్యాధి. ఇది ప్రధానంగా అలసట మీద ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది, ఇమ్యూనిటీ మీద ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది, నిస్సత్వం మీద ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఈ వ్యాధి సోకినటువంటి వారు సాధారణంగా తొందరగా అలసిపోవడం, తొందరగా అలసటకు గురవడం, ఎంత విశ్రాంతి తీసుకున్నా ఆ విశ్రాంతి స్థితిలో అలసట తీరకపోవడం, నిరుత్సాహంతో ఉండడం, నిస్సత్తువతో ఉండడం, నిస్పృహతో ఉండడం, మానసిక సంఘర్షణతో ఉండడం, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం, పనిని సమర్థవంతంగా చేయలేకపోవడం, ఈ రకమైనటువంటి ఈ యొక్క వ్యాధి లక్షణాలు. ఇది సాధారణంగా 30 నుంచి 50 ఏళ్ల వయసులో ఇది బాధిస్తుందని తెలుస్తుంది. మరి యోగ శాస్త్రం ఏం చెప్తుందంటే, యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు, ఆసనాలు, ముద్రలు, ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు, ఇట్లాంటివన్నీ కొన్ని ప్రత్యేకమైనటువంటివన్నీ చేయడం ద్వారా బాడీ సిస్టమ్ను మళ్ళీ రీజువనేషన్ చేసి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచి ఆ యొక్క శరీర తత్వాన్ని కూడా మార్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అందులో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి ఆసనాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అందులో భాగంగా మార్జాలాసనం, విపరీతకరణి మరియు ప్రాణముద్ర. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా మార్జాలాసనం చేస్తాం. దండాసన భంగిమకి రావాలి. కాలు రెండు స్ట్రైట్గా పెట్టుకొని ఇప్పుడు వజ్రాసన భంగిమకి రావాలి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. రైట్ లెగ్ని కూడా లెఫ్ట్ లెగ్ జతలో ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు రెండు చేతుల్ని మోకాళ్ళకి ఒక 1 feet డిస్టెన్స్లో అరిచేతులు నేలని ఆడించాలి. మోకాలు రెండు మధ్యలో ఒక 1/2 feet డిస్టెన్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ తలను పూర్తిగా పైకి లేపాలి. వెన్నెముకను కిందకి ఉంచాలి. ఇప్పుడు శ్వాసను పూర్తిగా విడిచిపెడుతూ వెన్నెముకను పైకి లేపుతూ తలను పూర్తిగా రెండు చేతుల మధ్యలోనికి తీసుకొని రావాలి. ఇదే విధంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా స్పైన్ డౌన్ చేయాలి. శ్వాసను విడిచిపెడుతూ హెడ్ డౌన్ చేయాలి. శ్వాసను తీసుకుంటూ హెడ్ రేజ్ చేయాలి, స్పైన్ డౌన్ చేయాలి. శ్వాసను విడిచిపెడుతూ వెన్నెముకను పైకి లేపుతూ తలను ముందుకి ఉంచుకోవాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ వెన్నెముకను కిందకు దించుతూ హెడ్ని రేజ్ చేయాలి. ఇప్పుడు నార్మల్ స్థితికి రావాలి. ఇప్పుడు మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ని స్ట్రైట్గా రేజ్ చేయండి. ఇప్పుడు రైట్ లెగ్ని కూడా రేజ్ చేయండి. బ్యాలెన్స్ చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని రైట్ లెగ్ని రిలీజ్ చేసి అదేవిధంగా రైట్ హ్యాండ్ని రేజ్ చేస్తూ ఇప్పుడు మీ యొక్క లెఫ్ట్ లెగ్ని కూడా స్ట్రైట్గా రేజ్ చేసి ఉంచాలి. ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ని లెఫ్ట్ లెగ్ని కూడా రిలీజ్ చేసి వజ్రాసన భంగిమకి రావాలి. వజ్రాసనం నుంచి బయటకు రావాలి. ఇప్పుడు విపరీత కరణి చేస్తాం. శవాసన భంగిమకి రావాలి. ఇప్పుడు రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి ఇప్పుడు రెండు లెగ్స్ని కొద్దిగా లిఫ్ట్ చేస్తూ ఒక జర్క్తో శరీరాన్ని పైకి లేపి రెండు చేతులతో వెన్నెముకకు సపోర్ట్ ఇవ్వాలి. అర్ధ సర్వాంగాసన పోస్చర్లో ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 లెగ్స్ ఫోల్డ్ చేసి నిదానంగా
స్పైన్ కిందకి డౌన్ చేయాలి. ఇప్పుడు 2 కాళ్ళు స్ట్రైట్గా ఉంచుకొని శవాసన భంగిమలో విశ్రాంతిగా ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి లేచి కూర్చోవాలి. పద్మాసన భంగిమకి రావాలి. సుఖాసనంలో ప్రాణముద్ర, అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. బొటన వ్రేలికి చిటికిన వ్రేలు, ఉంగరపు వేలు చివర్ల మాత్రమే టచ్ చేయాలి. ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ స్ట్రైట్గా ఉండాలి. బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉండాలి. ఫేస్ రిలాక్స్గా ఉండాలి. కళ్ళు మూసుకోవాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. When you are inhaling, receiving health energy from nature. When you are exhaling, remove your diseased energy. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత విశ్రాంతిగా ఆపాలి. ముద్రను రిలీజ్ చేయాలి. నిదానంగా కళ్ళు తెరవాలి. చూశారు కదండి, ఈ రకమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, కొన్ని ప్రాణాయామాలు చేయడం ద్వారా మరలా మన బాడీ యొక్క ఇమ్యూనిటీ ఫుల్గా పెరిగి, రోగనిరోధక శక్తి బాగా పెరిగి, ఎటువంటి రోగాన్నైనా సరే నయం చేసుకోగలిగినటువంటి శక్తి శరీరం తనంతట తాను పెంపొందించుకోవడంలో యోగ విద్య, యోగ సాధన అన్నది ఎంతగానో ప్రభావం కలుగజేస్తుందని చెప్పవచ్చు. అంతులేని నీరసాన్ని అధిగమించేందుకు ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చుండ్రు బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు నిమ్మరసంలోకి ఉసిరికాయ రసం లేదా ఉసిరి పొడిని కలిపి తలంతా మర్దన చేయండి. 1 గంట తర్వాత స్నానం చేయండి. తరచూ ఇలా చేస్తూ ఉంటే చుండ్రు బాధలు క్రమంగా తగ్గిపోతాయి.